చివరి దినాల్లో ప్రార్థన చేసేవారు కావాలి. నశించిపోతున్న వారి కొరకు, పాడైపోతున్న వారి కొరకు. అయ్యో పాడైపోతుందంటే ఊరు ఏం బాగుపడదు, అయ్యో చెడిపోతుందంటే ఏం బాగుపడదు. వాళ్ళ కోసం మనం పర్టికులర్గా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మారని భర్తతో ఏమీ పోట్లాడి పెట్టుకోవద్దు, ప్రార్థన చేయి. మారని నీ పిల్లడి కోసం ప్రార్థన చేయి. రానని జాబ్ కొరకు ప్రార్థన చేయి. జరగని వివాహం కొరకు ప్రార్థన చేయి. మారని ప్రాంతాల కొరకు ప్రార్థన చేయి. అసత్యముతో నిండిపోతున్న ప్రాంతాల కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయి. ప్రతిష్ఠించుకోండి. రాత్రి నేను ప్రార్థనలో గడుపుతాను, మిడ్ నైట్ ప్రార్థనలో గడుపుతాను, రాత్రులు కాసేపు ప్రార్థనలో గడుపుతాను, తెల్లవారుజాము ప్రార్థన చేస్తాను, దేవుడు పాదాలు తడుపుతాను, నేను ప్రార్థనలో ఉంటాను అని ఒక తీవ్రత తీసుకుని, తీర్మానం తీసుకుని ముందుకు వెళ్తే ఆ ప్రార్థన ప్రియులారా దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరలోకంలో దేవుని సింహాసనాన్ని కదిలించేది ఒకటి ఏంటంటే మన కన్నీళ్ళు. ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు. ప్రార్థన ద్వారా జరగలేని కార్యాలు ఉండవు. ప్రార్థన ద్వారా కదలని ప్రాంతాలు ఉండవు.